పాతల లోకం లోపల సుడిగుండం లోపల మర్యాద గిరగిర తెలుపుకుంటే పాతల లోకం పోతున్నాడు. ఏమైంది నా కొడుకు చెప్పి చూసుకుంటే జరిగిన చరిత్ర మొత్తం కనబడుతుంది. అమ్మా గంగదేవి ఎవరనుకు నువ్వు ఏమనుకున్నావు? నీ బిడ్డ కొడుకు కాదా? నా కొడుకుని చంపినాక నా భర్తను ఎవరు లేపాలి? నాకు 4 వందలు నాకు వెళ్ళి ఇవ్వాలి. మన నిర్గడి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని సిద్ధో మహోత్సవం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గౌడ సోదరులు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దీనికి గాను చుట్టుపక్కల జిల్లాల నుండి పబ్లిక్ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఈ రోజుకు 3వ రోజు కళ్యాణ మహోత్సవం అయింది. అనంతరము గమల సోదరులందరూ వచ్చి బోనాలు సమర్పించి అమ్మవారికి ఒడివేయడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో చుట్టుపక్కల జిల్లా వారు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా ఊరి తరఫున మేము వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గౌడ సోదరులు కోరుకున్నది ఒకటే, మన గ్రామంలో కానీ మన తెలంగాణలో కానీ పాడి పంట పశువులందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దీన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వారికి కూడా మా గ్రామం తరఫున పెద్ద ఎత్తున గౌడ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గౌడ సోదరులు కాబట్టి గ్రామంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళము, అదేవిధంగా గ్రామంలో ఉన్న అన్ని సంఘాల వాళ్ళము వాళ్ళకు ప్రతి విషయంలో మేము సహకరించి మేము సపోర్ట్ చేయడం జరిగింది. మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ్ 5 సంవత్సరాలకు ఒకసారి విడిదోడి గ్రామంలో గౌడ సంఘం చాలా ఏ జిల్లాలో జరగకుండా విడిదోడి గ్రామంలో చాలా పెద్ద ఎత్తున చేస్తారు. దానికి ఇక్కడి నుంచి ఆ జిల్లాల నుంచి పబ్లిక్ వచ్చి చాలా దర్శనం చేసుకొని 3 రోజుల కోలే కలియుక్తం అయిన తర్వాత అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భోజనాలు చేసి అమ్మవారిని దర్శించుకొని ఒగ్గు కళాకారులతోటి 3 రోజులు కథ కూడా చెప్పబడినది. కథ కూడా చాలా మంచిగా చెప్పించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గౌడ సంఘం నిర్దోడిలో చాలా పెద్ద ఎత్తున చేస్తారు. గౌడ సంఘానికి